వసంత పంచమి పర్వదినం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో భక్తుల కొంగు బంగారమై కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతీ మాత ఆలయంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వాగ్దేవి అమ్మవారి మూలమూర్తికి వేకువ జామున వేద పండితుల వేద మంత్ర ఘోషల నడుమ పంచామృతాలు, పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో శ్రీ సూక్తయుక్తముగా అభిషేకాలను జరిపారు. పట్టు వస్త్రాలు, ఎన్నో రకాల సుగంధ సోయగ పుష్పాలు, సౌభాగ్య ద్రవ్యాలతో అమ్మవారిని సర్వాలంకార భరితంగా అలంకరించిన అర్చక స్వాములు పర్వదిన విశేష పూజలు, కుంకుమార్చనలను నిర్వహించారు. తదుపరి నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు. అనంతరం వేలాది మంది భక్తులు శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయానికి తరలివచ్చి తమ చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాన్ని చేయించారు. కంది శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో జరిగిన శ్రీ పంచమి వేడుకల్లో పాల్గొన్న వేలాది మంది భక్తులకు వేదాశీస్సులు చేసిన ఋత్విక్లు తీర్థ ప్రసాదాలను అందజేశారు. वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनी वाराहि त्रिपुरांबिके वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनी वाराहि त्रिपुरांबिके भवती विद्यां देहि भगवती सर्वार्थ साधिके सत्यार्धचंद्रिके मां पाहि महनीय मंत्रात्मिके मां पाहि मातंगी मायात्मिके मां पाहि महनीय मंत्रात्मिके मां पाहि मातंगी मायात्मिके। సంచిత సంగాతము సంచిత సంకేతము ఆపాద మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృత సంపాదము సుకృత సంపాకము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృత సంపాదము సుకృత సంపాకము సరిగమ స్వరధుని సారవరూధిని సామ సునాద వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని మాం పాహి మకరంద మందాకిని मां पाहि सुज्ञान संवर्धिनी वैष्णवी भार्गवी वा परिवार समेत श्री ज्ञान सरस्वती देवी नमः कर्पूर नीराजनं समर्पयामि नीराजनं समर्पयामि नमस्करोमि ज्ञान सरस्वती माता की हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर ये महादेव्ये शिवाये सततं नमः नमः प्रकृत्यै भद्रायै नेता प्रणता स्मतां మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి శ్రీ జ్ఞాన సరస్వతీ దేవత ప్రసాదం కొరకు ఆ యొక్క అమ్మవారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు ఎన్నో వేల మంది అక్షరాభ్యాసాలు చేసుకొని వాళ్ళ యొక్క పుత్రులకు ఆ యొక్క విద్యాభ్యాసాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే ఆ యొక్క మాటకు
అధిదేవత అయినటువంటి సరస్వతీదేవిని కేవలం చదువుకే కాకుండా మనము చేసే ప్రతి కార్యానికి ఆమె యొక్క మనకు అనుగ్రహం కలగాలి. ఆమె అనుగ్రహం ఉంటే కానీ మన యొక్క వ్యవహారాలన్నీ కూడా ముందటికి వెళ్ళడానికి వీలుగా ఉండదు. ఈ యొక్క కంది గ్రామంలో వెలిసినటువంటి సరస్వతి అమ్మవారు భక్తులకు కొంగు బంగారంగా ఉండి వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ వాళ్ళని ఉన్నత స్థానానికి ఉన్నత చదువులకు చదువుకోవడానికి అమ్మవారి యొక్క అనుగ్రహంతో వాళ్ళు ఉన్నత చదువులు పొందుతున్నారు. అలాగే అక్షరాభ్యాసాలు చేసుకున్న వాళ్ళ పిల్లలు కూడా మంచి తెలివితేటలతోని ఉత్తమ ఉత్తీర్ణులుగా వండుకుంటూ చదువును కొనసాగిస్తున్నారు. అలాగే ఉద్యోగాలు పొందిన వాళ్ళు, తర్వాత వివాహం కాని వాళ్ళు, వాళ్ళందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకొని 21 ప్రదక్షిణాలు చేసుకొని వాళ్ళ యొక్క మొక్కు చెల్లించుకుంటున్నారు. వాళ్ళ యొక్క భక్తుల యొక్క కోరికల మీద అమ్మవారు కూడా దినదిన ప్రవర్ధమానమవుతున్నది. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా భక్తులు పొందుకుంటూ వాళ్ళ యొక్క జీవితాన్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళవలసిందని ఆ యొక్క అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. జ్ఞాన సరస్వతి మాతాకి జై. మహాసరస్వత్యై నమః. చల్లని తల్లి చల్లని తల్లి పల్లవిత సాహితి వల్లి కృపారసమ్ముపై జల్లెడు తల్లి విద్య వెదజల్లి మహాద్భుత హంసమీద రాజిల్లుదువీవు తల్లి పదచిన్మయ శక్తుల నల్లి వల్లకిన్మెల్లగమీటు తల్లి ప్రణమిల్లితి పాండితి గోరి భారతి ప్రణమిల్లితి తల్లిగా ప్రణమిల్లితి భక్తిగా తల్లి భారతి. అమ్మవారి పాద పద్మాలకు నమస్కరిస్తూ ఇవాళ వసంత పంచమి, శ్రీ పంచమి, అమ్మవారి పుట్టినరోజు. ఇవాళ అక్షరాభ్యాసం చేసుకున్న, అమ్మవారి అర్చన చేసుకున్న, అమ్మవారి పాద పద్మాలను దర్శించిన, స్మరించిన, తలచిన, కొలచిన అద్భుతమైనటువంటి జ్ఞానశక్తి సిద్ధిస్తుంది. ఇది సనాతన భారతీయ ధర్మం. అమ్మను కొలవడం మన ఆనవాయితీ. పిల్లవాడికి అక్షరాభ్యాసం చేయిస్తూ ఓనమాలు రాయిస్తాడు. ఓం నమః శివాయ అనేటటువంటి ఆ 5 అక్షరాలు, సిద్ధం నమః అనేటువంటి అక్షరాలే ఓనమాలుగా మనకు చరిత్రలో వ్యాప్తికెక్కాయి. కాబట్టి ఓనమాలు ఇవాళ పలక మీద నేర్చుకున్నటువంటి చిన్నారుల నాల్క మీద సరస్వతీదేవి తాండవించాలని, ప్రజలందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించాలని, మంచి వాక్కులను అందించాలని అమ్మను కొలుస్తూ తలుస్తూ నమస్సులతో జై శ్రీరామ్.